చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు కోవర్ట్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఎవరా కోవర్ట్లు? చంద్రబాబు నాయుడు గారు కోవర్ట్లను ఎందుకు అన్నారు? లోతైన విశ్లేషణ చేయడానికి మనతో ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు కోవర్ట్ ప్రస్తావన తీసుకొచ్చారు. కోవర్ట్లు ఎవరు అనుకుంటున్నారు? ఆయన ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది? మీ విశ్లేషణ ఎలా చేస్తారు? తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కడప గడపలో మహానాడు మహోత్సవం సక్సెస్ఫుల్గా నిర్వహించిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా శ్రేణులను ఉత్తేజపరిచే విధంగా ప్రసంగించారు. ఆయన ప్రసంగించిన దాంట్లో కీ బుల్లెట్ పాయింట్ మనం ఒక్కటి తీసుకున్నట్టయితే, తెలుగుదేశం పార్టీలో కోవర్ట్స్ ఉన్నారు అని ఒక సంచలనమైన కామెంట్స్ చేస్తూ శ్రేణులు, నాయకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అన్నారు. దీనిలో భాగంగానే ఆయన మాట్లాడుతూ క్లీన్ పాలిటిక్స్, ప్రోగ్రెసివ్ పాలిటిక్స్, పాజిటివ్ పాలిటిక్స్ ఉండాలి అని ఆయన ఆశించారు. సో ఈ అంశాలను ఒక్కసారి పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసుకుంటే, కోవర్ట్లు అని చెబుతూనే ఆయన ఒక సంఘటన, ఆయనకు ఫేస్ చేసిన సంఘటన ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నారు. గతంలో అంటే 2019 ఎలక్షన్కి ముందు జగన్ రెడ్డి గారి బాబాయ్ హత్య జరిగినప్పుడు మొదలు హార్ట్ అటాక్ అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఒక గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అన్నారు. దానివల్ల ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి అనుకూలించిన కొన్ని అంశాల్లో ఇది ఒకటి. దీన్ని అనుకూలంగా మార్చుకున్నారు. ఆ ప్రస్తావన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు నన్ను కూడా మభ్యపెట్టే విధంగా ఆ సంఘటనని తీర్చారు వాళ్ళు. ఈ విధంగా వికృతమైన రాజకీయ క్రీడ జరుగుతూ ఉంది. దాన్ని ఫేస్ చేయాలంటే ఇంకొక వికృత క్రీడ ఏంటంటే కోవర్ట్లను ప్రవేశపెడుతున్నారు పార్టీలోకి అన్నారు. ఈ మాట అనటానికి కారణం ఒకసారి మనం అనలైజ్ చేసుకుంటే, సంతనూతలపాడు ప్రకాశం డిస్టిక్లో వీరయ్య చౌదరి హత్య గావించబడ్డారు. ఇందులో ఆశ్చర్యకరమైన అంశం, వెలుగులోకి పోలీసు వాళ్ళు అనౌన్స్ చేసిన అంశం ఏంటంటే, చంపిన వారు ఇద్దరు తెలుగుదేశానికి సంబంధించిన వారు. అంటే తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కోసం వాళ్ళని చంపారు. రెండు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు, శక్తులు అని వెలుగులోకి వచ్చింది. ఇది ఆశ్చర్యకరమైన సంఘటన. ఒకే పార్టీలో ఉంటూ ఈ ఆధిపత్య పోరు కోసం హత్య రాజకీయాలు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఆశ్చర్యంగా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే, వీరయ్య చౌదరి ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీలోకి ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయిన కింద స్థాయిలో ఉన్న మండల, గ్రామ స్థాయిలో కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఎవరైనా పార్టీ ఎందుకు మారుతారంటే, ఒకటి రాజకీయ లబ్ధి కోసం, రెండు ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ కోసం, మూడు పదవి కోసం. కానీ ఈ వికృత క్రీడ ఏంటంటే, పార్టీ ఎందుకు మారారంటే, పార్టీ మారిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రత్యర్థుల్ని ఎలిమినేట్ చేయటం కోసం, హత్య రాజకీయాలు చేయటం కోసం కోవర్ట్లుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వీళ్ళని హతమార్చారు. హతమార్చిన ప్రక్రియలో భాగంగానే ఈ హత్య జరిగింది. కాబట్టి కోవర్ట్ అన్న ప్రస్తావన ఆయన తీసుకొచ్చారు. రెండో సంఘటన మనం తీసుకున్నట్టయితే, మాచర్ల నియోజకవర్గంలో జంట హత్యలు జరిగాయి. ఆ జంట హత్యలు జరిగింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇంకొక తెలుగుదేశం పార్టీ వాళ్ళని హత్య చేశారని వెలుగులోకి వచ్చింది. ఒక కొత్త స్కార్పియో కారు తీసుకొని ఆ కారు బ్యాక్ సైడ్ కూడా JBR అని రాశాడు. అంటే జోలకంటే బ్రహ్మానంద రెడ్డి ఆయన పేరు వచ్చేలాగా రాశారు. అంటే ఒక ఫోకస్ పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కారు ఇది, ప్రస్తుత ఎమ్మెల్యే అనుచరులు అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసం ఆ కారులో ఇద్దరిని హత్య చేశారు. అంటే ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్కి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కోవర్ట్లుగా వచ్చి పార్టీ వాళ్ళని ఎలిమినేట్ చేసి హత్య రాజకీయానికి పాల్పడ్డారు. రెండో సంఘటన. ఈ రెండు సంఘటనలను బేస్ చేసుకొని కోవర్ట్ రాజకీయాలు అవుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి అన్నారు. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, కోవర్ట్లు అసలు ఎందుకు పార్టీలోకి తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి 94% స్ట్రైక్ రేట్ తోటి 164 అభ్యర్థులు గెలిపించుకున్న అతిపెద్ద మెజారిటీ ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వేరే పార్టీ వాళ్ళని ఎలక్షన్ తర్వాత తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? నంబర్ 1. నంబర్ 2, తీసుకునేటప్పుడు ఆ కింద స్థాయి, గ్రామ, మండల స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కాన్ఫిడెన్స్లో తీసుకొని జాయిన్ అవ్వబోతున్న వాళ్ళని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని స్కానింగ్ తీసిన తర్వాత తీసుకోవచ్చా లేదా అని నిర్ణయం తీసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఒకటి. రెండోది, వీళ్ళు అసలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం కూడా లేదు, వీళ్ళకి మెజారిటీతో గెలుపొందారు కాబట్టి. మూడోది, ఎన్డీఏ కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా ఒక సమన్వయ కమిటీ గతంలో ఏర్పాటు చేసుకొని పరిశీలించిన తర్వాత పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. మరి అది ఎఫెక్టివ్గా లేదా? ఈ కోవర్ట్లు ఈయన చెప్తున్న వాళ్ళు తెలుగుదేశంలోనే కాదు, జనసేనలోను బీజేపీలోనూ కూడా ఉండి అవకాశం ఉంది. ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు ఇంటెలిజెన్స్ ద్వారా కింద స్థాయి నాయకత్వాన్ని కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి తీసుకునేది ఉండే. ఎందుకు ఈ కోవర్ట్ రాజకీయాలని ప్రోత్సహించవలసిన అవసరం వచ్చింది? ఆ విధంగా మాట్లాడుతూ ఆయన క్లీన్ పాలిటిక్స్ ఉండాలి అని అన్నారు. ఇది ఒక ప్రధానమైన అంశం మహానాడులో ఆయన ఇచ్చిన సందేశం కింద ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. దీని మీద మంచి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రెండో అంశం, లోకేష్ బాబు గారు ప్రస్తావిస్తూ ఆయన మాటల్లో ప్రధానంగా 4 బుల్లెట్ పాయింట్లు వదిలారు. బాబాయిని హత్య చేసింది ఎవరో, జే బ్రాండ్ మందు ప్రవేశపెట్టి ఎంతోమంది 30,000 మంది ప్రాణాలని పోవటానికి కారణం ఎవరో, అదేవిధంగా బటన్ నొక్కుడు కార్యక్రమం పెట్టి ప్రజల్ని బాధింది ఎవరో అని రకరకాల మాటలతో ఆయన పబ్లిక్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఏదేమైనా మహానాడులో కీలకంగా అవుట్కమ్ ఆఫ్ ది మహానాడు మహోత్సవం మనం మాట్లాడుకున్నట్టయితే ఈ కోవర్ట్లు ప్రస్తావన, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని కేర్ఫుల్గా ఉండాలని ఒక వార్నింగ్ ఇవ్వటం అనేది అయితే జరిగింది. ఇటువంటివి జరగకుండా ముందు పూర్తి స్థాయిలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పకనే చెప్పారు. శ్రేణుల్ని కొంత అలర్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ విషయాన్ని ఈ పార్టీయే కాదు అన్ని పార్టీలు కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎదుర్కొంటున్న ప్రత్యర్థి ఆర్థిక నేరస్తులు కలిగిన వాళ్ళు ఏ రూపంలో ఏ విధంగా మభ్య పెడతారు, ఎలిమినేట్ చేస్తారు నాయకులను అనేది ప్రధానమైన అంశం. ఇది ఒక ఛాలెంజ్ని అధిగమించాలంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసి రాజకీయం చేయాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికి. కోర్టు గురించి, కోర్టు రాజకీయాల గురించి అద్భుతంగా విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.